హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే అన్నోరా ఫార్మా నుంచి అయితే మనకి ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ప్యాకింగ్లో అయితే మనకి ఫ్రెషర్స్కి అదేవిధంగా ఎక్స్పీరియన్స్కి అయితే రిక్వైర్మెంట్ రావడం జరిగింది. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అన్నోరా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ అన్నోరా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఫార్ములేషన్ ఓఎస్డి యూనిట్ అని చెప్పేసి మనకి ఓఎస్డి నుంచి అయితే మనకి రిక్వైర్మెంట్ రావడం జరిగింది. ఒకసారి డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ప్యాకింగ్ అండి. ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ డిప్లొమా బీటెక్ మెకానికల్ ఈసీఈ ట్రిపుల్ ఏ అయితే ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 4 years, అదేవిధంగా 0 to 2 years ఫ్రెషర్స్కి, అదేవిధంగా 2 to 4 yearsకి అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడగడం జరుగుతుంది. ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే ప్రాసెస్ మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండి. ప్రొడక్షన్ కూడా క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా బీఎస్సీ బీఫామ్ ఎంఫామ్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ 0 to 60 years, అంటే ఫ్రెషర్స్ నుంచి 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఏరియా ఆఫ్ వర్క్ చూసుకుంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, ఎఫ్బీపీ, కోటింగ్ అండ్ క్యాప్సూల్ ఫిల్లింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ అండి. దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇచ్చారండి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసండి వాట్ టు బ్రింగ్ టు ద ఇంటర్వ్యూ. ఎవరైతే ఇంటర్వ్యూలో తప్పకుండా అయితే లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, పే స్లిప్స్, అకాడమిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫై చేసుకెళ్ళండి. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే 16th November 2024 సాటర్డే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా టైం చూసుకుంటే 9 AM to 1 PM అయితే క్లియర్గా ఇచ్చారు. వెన్యూ చూసుకున్నట్లయితే సర్వే నెంబర్, అదేవిధంగా 261 ప్లాట్ నెంబర్ 13 to 14 అన్నోరా విలేజ్, జన్నారం, హైదరాబాద్ ఇచ్చారండి. ఒకసారి క్లియర్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్గా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.